ఫ్రెండ్స్, మన ఈ నోటిఫికేషన్లో ఈ పోస్టల్ శాఖకి సంబంధించి భారీ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో నేను చెప్పడం అయితే జరిగింది. చాలామంది అయితే అప్లికేషన్ ప్రాసెస్ కావాలనేసి అడిగారు. కాబట్టి నేను దీంట్లో అప్లికేషన్ ప్రాసెస్ పిన్ టు పిన్ అంటే స్టెప్ వైజ్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఆ 3 స్టెప్స్ కూడా ఎలా చేయాలి, ఎందులో చేయాలి అనేసి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలు ఇవ్వడం అయితే జరిగింది. కంప్లీట్గా మీరు లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ చిన్నది స్కిప్ చేసినా సరే మీకు ఎలా అనేసి అనేది మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి కంప్లీట్గా లాస్ట్ వరకు చూస్తే మీకు ఇది మొత్తం ఎలా చేయాలి అనేసి అనేది ఒక ఐడియా వస్తుంది. మీరు దాన్ని బట్టి మీరు మీ ఫోన్స్లోనే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి చాలామంది SC ST వాళ్ళందరికీ కూడా ఫీ ఏమీ ఉండదు. అండ్ కొంతమందికి జనరల్ వాళ్ళకి, అలాగే కొన్ని కేటగిరీస్ వాళ్ళకి మాత్రమే 100 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీ ఫోన్స్లోనే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎలా అనేసి అనేది లాస్ట్ వరకు చూడండి. అండ్ దీనికి సంబంధించి మీరు జస్ట్ ఒక చిన్న సపోర్ట్ మాత్రమే కోరుకుంటున్నాను. ఒక లైక్ చేయండి. అలాగే దీనికి సంబంధించి కానీ ఇంకా చాలా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి తొందరలోనే. దానికి సంబంధించి అలాగే ఇంకా రైల్వేస్లో టీచర్స్కి సంబంధించిన జాబ్స్ ఇవన్నీ వస్తున్నాయి. నేను అవి కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఒకసారి మీరు మన పేజ్లోకి వెళ్ళి చూసినట్టయితే అవన్నీ కూడా మీకు వస్తాయి. అవన్నీ కూడా రీసెంట్గా వచ్చిన జాబ్స్. సో దానికి సంబంధించి కూడా ఎలా ఉన్నాయి నోటిఫికేషన్ అవన్నీ కూడా డీటెయిల్స్ మీరు చూడొచ్చు వెళ్ళి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక దాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇంకా ఇలాగా నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే మీకు నేను డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనం పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన GDS ఆన్లైన్ అప్లికేషన్స్ గురించి మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో పెట్టడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మనం ఇక్కడ ఆన్లైన్లో అప్లై ఎలా చేసుకోవాలని చాలామంది అయితే వీడియో చేయమనేసి అడగడం జరిగింది. సో కాబట్టి వాళ్ళ కోసం అందరి కోసం కూడా నేను వీడియో అనేది చేస్తున్నాను అప్లై ఎలా చేసుకోవాలనేసి. ఫస్ట్ గూగుల్లోకి కానీ లేకపోతే క్రోమ్లోకి కానీ వెళ్ళి అక్కడ మనకి సెర్చ్ బార్లో GDS అనేసి టైప్ చేసి మనకి ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ షెడ్యూల్ అంటే మనకి ఇది ఫస్ట్ PDF చూద్దాం మనం దీనికి సంబంధించి. సో వచ్చింది చూడండి. దీనికి సంబంధించి మనకి షెడ్యూల్ అనేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అంటే దీన్ని బట్టి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మనం చూడొచ్చు. ఇక్కడ మనకి 29th ఆన్లైన్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనేసి అంటే మనకి ఇక్కడ క్లియర్గా 29th January 2025 అంటే ఈ రోజే మనకి ఆన్లైన్ అప్లికేషన్ రిలీజ్ చేస్తారు అప్లై చేసుకోవడానికి అని ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించి మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేసి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేసి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు నన్ను కమెంట్ సెక్షన్లో అడిగితే నేను ప్రతి ఒక్కరి కమెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియోకి సంబంధించి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం అప్లై ప్రాసెస్ని అయితే చూసేద్దాం. గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేసి దాంట్లో GDS అని టైప్ చేసి మనకి ఇక్కడ చూడండి ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి GDS ఆన్లైన్. ఇక్కడ నేను టైప్ చేస్తున్నంత కూడా టైప్ చేయండి. ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1/2025 అని టైప్ చేసి మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇలాగ రీడైరెక్ట్ అవుతుంది మనకి. సో దీంట్లోకి వెళ్ళి మనం ఎలాగ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని అనేది ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఫోన్లో అప్లై చేసుకుంటున్నట్టయితే కనుక ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి. ఆ 3 డాట్స్ని క్లిక్ చేస్తే కింద మనకి డెస్క్టాప్ సైట్ అనేసి వస్తుంది. దాన్ని మనం టిక్ చేసుకుంటే కనుక మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ పర్టికులర్ పేజ్ అనేది ఇలాగా ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి మీది ఏదైతే ఆ స్టేట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అనేసి ఉంది చూడండి. సో దాన్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డివిజన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఏ డివిజన్ అయితే ఆ డివిజన్, ఇక్కడ నేను ప్రస్తుతానికైతే కాకినాడ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఒకవేళ వ్యూ పోస్టులు అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి మనకి ఇక్కడ కావాలనేసి అంటే ఇక్కడ వ్యూ పోస్ట్ నొక్కితే కనుక మనకి ఇక్కడ పర్టికులర్ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని వెనక్కి వెళ్ళిపోదాం మనం. సో దీన్ని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ మనకి ఇక్కడ చూడండి స్టేజ్ 1
అలాగే స్టేజ్ 2 అనేసి మనకి ఇక్కడ క్లియర్గా ఉన్నాయి చూడండి సైడ్. ఒకసారి నేను టిక్ చేసి చూపిస్తా. రిజిస్ట్రేషన్ అండ్ అప్లై ఆన్లైన్ అనేసి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో మనం ఈ రిజిస్ట్రేషన్ అనేదాన్ని క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ బాక్స్ని క్లిక్ చేస్తే మనకి ఇలాగా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఆన్లైన్ గ్రామీణ్ డాక్ సేవక్ ఎంగేజ్మెంట్ అనేసి ఇక్కడ మనకు ఉంది చూడండి, ఇండియన్ పోస్ట్కి సంబంధించి. సో మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేసి అంటే కనుక మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్, లేకపోతే ఈమెయిల్ నెంబర్ అయితే ఈమెయిల్ నెంబర్ అని పెట్టుకుని ఇక్కడ మీ పర్టికులర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేసి అన్న బటన్ని మీరు క్లిక్ చేయండి. నేను నా మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి నేను సబ్మిట్ అనేది ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఎలా పేజ్ ఓపెన్ అవుతుంది అనేసి అనేది కూడా మీకు చూపిస్తాను. సో మీరు ఇలా నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ నొక్కితే ఇక్కడ మనకి ఎంటర్ ఓటీపీ అనేసి ఓపెన్ అయింది చూడండి. మనకి ఓటీపీ వస్తుంది. సో దాన్ని అయితే ఎంటర్ చేయాలి. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేద్దాం. మనం అక్కడ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇలా అవుతుంది అనమాట. అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేసి మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఓకేని క్లిక్ చేసుకుంటే అంటే మనకి అక్కడ మెసేజెస్లోకి వెళ్ళి చూస్తే కనుక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చేసి ఉంటుంది అన్నమాట. సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. సో మనకి అక్కడ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది కదా. సో అంటే ఫస్ట్ స్టెప్ అయితే మనకి కంప్లీట్ అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడం అయితే జరిగింది. మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మన మెసేజెస్లో నార్మల్ మెసేజెస్లో ఉంటుందన్నమాట. సో అక్కడికి మన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి వచ్చేయడం అయితే జరిగింది. సో దీని తర్వాత మనకి సెకండ్ స్టెప్ అంటే అప్లై చేసుకోవడం ఎలాగ, ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ఎలాగా అనేసి అదే ఈ సెకండ్ స్టెప్ని అయితే చూద్దాం ఇప్పుడు మనం క్లియర్గా. సో దీని మీద అయితే క్లిక్ చేసేద్దాం. ఫస్ట్ క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఫామ్ అనేసి ఒకటైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఏదైతే మెసేజెస్లో వస్తుందో చూడండి మీకు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత ఈ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో నేను నా రిజిస్టర్ నెంబర్ దీంట్లో ఎంటర్ చేసేసి నేను క్లిక్ చేస్తాను. సో నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా నాకు వచ్చిన నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఇస్తాను. మనం ఇలా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం సబ్మిట్ అనేసి ఉంది చూడండి. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అప్లికేషన్ స్టేటస్ ఫామ్ అనేది ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ప్రాసెస్ వచ్చేసి అంటే ఈ ప్రాసెస్లో మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. నేమ్, అలాగే మీరు 10th మార్క్స్ ఎన్ని వచ్చాయి, మీ పర్సంటేజ్ ఎలా వచ్చింది, ఇలా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ స్టెప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన థర్డ్ స్టెప్ చూసినట్టయితే ఆ థర్డ్ స్టెప్ ఏంటనేది కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మనకి ఈ 2 స్టెప్స్ అంటే రిజిస్ట్రేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఈ 2 అయిపోయిన తర్వాత మనకి థర్డ్ స్టెప్ వచ్చేసి ఫీ పేమెంట్ అనమాట. ఈ పేమెంట్ ఎలాగా అనేసి అనేది మీకు ఆల్రెడీ నేను ముందు మీకు చెప్పిన నోటిఫికేషన్ డీటెయిల్స్లో చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా దాన్ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకు కొంతమంది క్యాస్ట్లకు సంబంధించినట్టుగా అక్కడ ఫీ పేమెంట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మ్యాక్సిమం SC ST వాళ్ళకి అయితే ఫ్రీ అనేసి మనకి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు మాత్రం 100 రూపీస్ పే చేయాలనేసి చెప్పడం జరిగింది. సో ఫ్రీ అయిన వాళ్ళు అక్కడితో ఆ ప్రాసెస్ని దాంట్లో మీరు ఏ కేటగిరీ అనేది పెట్టి వదిలేయచ్చు. ఒకవేళ ఎవరైతే పే చేయాల్సి ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ ఫీ పేమెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేసి వచ్చింది చూడండి. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, చెక్ యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అనేసి. సో దీంట్లో అందరూ కూడా మీకు ఏదైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ అడుగుద్ది. ఆ ఓటీపీ కూడా ఇచ్చిన తర్వాత మీరు దీంట్లోకి వెళ్ళి మీ ఫీ పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. దీంట్లో మీ క్రెడిట్ కార్డ్ కానీ లేదు అనేసి అంటే మీ ఏదైనా సరే మీ అకౌంట్ లింక్ చేసి దీని నుంచి మీరు అమౌంట్ పే చేయొచ్చు అనమాట. ఇలా అమౌంట్ పే చేసిన తర్వాత మీరు దానికి సంబంధించి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినట్టు అనమాట. దీని తర్వాత మీరు దీనికి సంబంధించిన ప్రింట్అవుట్ అది తీసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన షార్ట్ లిస్ట్ అది అంటే దీని రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని కూడా నేను మీకు క్లియర్గా ఆ వీడియోలో అయితే మెన్షన్ చేశాను, ఒకసారి వెళ్ళి దాన్ని చూడండి. అండ్ దానికి సంబంధించి
మీకు ఆ షార్ట్ లిస్ట్ వచ్చినప్పుడు మీరు దాన్ని కూడా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్తోనే చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ షార్ట్ లిస్ట్లో కనుక మీరు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ చేస్తే మీ డీటెయిల్స్ దాంట్లో ఉంటే కనుక మీరు షార్ట్ లిస్ట్ అయ్యారనేసి అర్థం, అంటే మీకు జాబ్ వచ్చింది అనేసి అర్థం అన్నమాట. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా అయితే మీరు ఈ దీంట్లోనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ దీనికి సంబంధించి అయితే ఇదన్నమాట డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను అందరికీ కూడా నేను రిప్లై ఇస్తానికి ట్రై ఇస్తాను. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇదే దాంట్లో మనకి హెల్ప్ డెస్క్ అని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ క్లియర్గా. అండ్ అలాగే దీనికి ఏ డివిజన్కి సంబంధించి అయినా సరే మనకి ఇక్కడ సైడ్ డివిజన్లో పెట్టుకుని దీనికి సంబంధించిన ఏ డివిజన్కి సంబంధించిందైనా ఇక్కడ మనం ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ స్టెప్ బై స్టెప్గా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో దాన్ని కూడా మనం అలాగే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇదైతే అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే షేర్ చేయండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా మీకు ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడల్లా మీకు నేను ఇలాగ వీడియోస్ అవి చేస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడు మీకు నేను పెట్టిన వెంటనే మీకు వీడియోస్ అవి వస్తాయి. మీరు వితిన్ టైంలో మీరు దాన్ని అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎవరు కూడా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని షేర్ చేస్తే వితిన్ టైంలో వచ్చే వీడియోస్ అవన్నీ కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూసినట్టయితే ఇంకా క్లియర్గా మీకు అక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ దొరుకుతాయి అక్కడైతే మీకు. సో నేను దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో కావాలి అని అనుకుంటే దాని నుంచి కూడా మీరు మొత్తం అంతా క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ దానికి సంబంధించిన అప్లై వీడియో అయితే ఇది కాబట్టి దీనికి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అందరూ కూడా నన్ను అడగండి. అండ్ దీనికి సంబంధించి ఇదే కాకుండా ఇంకా చాలా రకాలైన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి తొందరలో. అవన్నీ కూడా నేను మన ఛానల్లో అయితే నేను మీకు పిన్ టు డేట్ అప్ టు డేట్గా మీకు ఇస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.